వార్తల వివరాలు చూస్తే దేశంలోనే తొలి క్వాంటమ్ ఫెసిలిటీ సెంటర్ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. క్వాంటమ్ టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీ కలిగిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించిందని సీఎం చంద్రబాబు కొనియాడారు. క్వాంటమ్ కంప్యూటర్ ఉపకరణాలు తయారు చేసిన కంపెనీలు, పరిశోధకులు, విద్యార్థులు, నిపుణులకు ఉపయోగపడేలా క్వాంటమ్ టెస్ట్ బెడ్స్ ఉండనున్నాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలోని 1S ఓపెన్ యాక్సెస్ క్వాంటమ్ ఫెసిలిటీ సహా మేధా టవర్స్లోని 1Q క్వాంటమ్ ఫెసిలిటీని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఎస్ఆర్ఎం నుంచి మేధా టవర్స్లోని టెస్ట్ బెడ్ను సీఎం వర్చువల్గా ప్రారంభించారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ గన్నవరం మేధా టవర్స్లో 2 వేర్వేరు క్వాంటమ్ కంప్యూటర్ టెస్ట్ బెడ్స్ ఏర్పాటయ్యాయి. ఈ 2 క్వాంటమ్ టెస్ట్ బెడ్స్ ద్వారా క్వాంటమ్ కంప్యూటింగ్ ఉపకరణాలను పరీక్షించేలా సదుపాయం ఉందని సీఎం అన్నారు. ఈ 2 కంప్యూటర్ల ఆవిష్కరణతో దేశంలోనే క్వాంటమ్ టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీ కలిగిన తొలి రాష్ట్రం ఏపీ అని వెల్లడించారు. వీటితో క్వాంటమ్ కంప్యూటర్ హార్డ్వేర్ను పరీక్షించి సర్టిఫై చేసే సామర్థ్యాన్ని అమరావతి క్వాంటమ్ వ్యాలీ సమకూర్చుకుందని తెలిపారు. ఈ 2 చోట్ల -273 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో పనిచేసేలా క్వాంటమ్ కంప్యూటర్ టెస్ట్ బెడ్లు ఏర్పాటు చేశారు. క్వాంటమ్ కంప్యూటర్ ఉపకరణాల తయారు చేసే కంపెనీలు, పరిశోధకులు, విద్యార్థులు, నిపుణులకు క్వాంటమ్ టెస్ట్ బెడ్స్ ఉపయోగపడేలా ఉంటాయని వెల్లడించారు. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సహా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, DRDO లాంటి సంస్థల సహకారంతో క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీలను ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి నేషనల్ క్వాంటమ్ మిషన్ సహా ఐఐటి ప్రొఫెసర్లు, క్వాంటమ్ రంగంలోని పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు, క్వాంటమ్ ఇన్నోవేషన్ స్టార్టప్ల ప్రతినిధులు, రీసెర్చ్ స్కాలర్లు, నిపుణులు హాజరయ్యారు. ఏపీలోని వివిధ యూనివర్సిటీలు, కాలేజీల నుంచి వర్చువల్గా దాదాపు 1.5 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. Electricity forward the industrial era. The internet built the digital world. Quantum will define the future of computing. You name anything, for all frontier technologies, quantum is the future. There is no doubt about it. Nations that build such technologies will shape the future. Nations that only consume them will remain dependent. Until now, Indian researchers, startups, and industry had talent and ambition, but access to real quantum hardware remained limited. In many parts of the world, access is restricted, closed, expensive, or delayed. India needed a sovereign and open platform of its own. Amaravati Quantum Reference Facility fills that gap. Amaravati, with Amaravati 1S at SRM University and Amaravati 1Q at Medha Towers, we are creating 2 complementary facilities. One strengthen academic and research access, the other enables industry-facing testing and deployment. 2 systems, 2 sites, 1 nation capability. This achievement did not happen by accident. On 9th September 25, I met quantum scientists and hardware experts. They presented me the components, the supply chain dependencies, and the opportunities for us. Their conclusion was very clear. Substantial part of the quantum hardware stack could be built in India. My direction was simple. Do not wait. Build it from Amaravati. From now itself, start the work. That is the message I have given on that day. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ ప్రతినిధులు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కలిశారు. నాన్ షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని గిరిజన ఆవాసాల్లో పల్లె పండుగ, సాస్కి తదితర కార్యక్రమాల ద్వారా సౌకర్యాలు కల్పిస్తున్నందుకు వారు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. గిరిజన తండాల్లో నెలకొన్న పలు సమస్యలపై ఆయనకు వినతి పత్రం అందజేశారు. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ నాన్ షెడ్యూల్డ్ గిరిజన ఆవాసాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి ముందుకు తీసుకువెళ్తున్నామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఆల్ ఇండియా బంజారా సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు చక్రీ నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంబాబు నాయక్, ఉపాధ్యక్షుడు దొరస్వామి నాయక్, యూత్ ప్రెసిడెంట్ విష్ణుమూర్తి నాయక్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు బాలాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
విజయవాడ భవానీపురంలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకలలో ఎమ్మెల్యే సుజనా చౌదరి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్థానిక సంక్షేమ సంఘం కోరిక మేరకు సామాజిక భవన నిర్మాణానికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అంబేద్కర్ ప్రపంచ మేధావి అని, ఆయన ఆశయాలను నిరంతరం కొనసాగించాలని పిలుపునిచ్చారు. విజయవాడ భవానీపురం హెచ్బీ కాలనీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక 42వ డివిజన్ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా ప్రజాసేవలో ఉన్న సంక్షేమ సంఘం కృషిని అభినందించారు. స్థానికుల విన్నపం మేరకు త్వరలోనే ఒక సామాజిక భవనాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అంబేద్కర్ ఆశయ సాధనకు తమ వంతు మద్దతు ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ ఎస్సీ వర్గాలందరి అసోసియేషన్ తరఫున వారికి నివాళులు అర్పించుకోవడం జరిగింది. అయితే వాళ్ళ అంబేద్కర్ గారు ఏ ఆశయంతో అయితే మన భారత రాజ్యాంగాన్ని రాశారో దాని ప్రకారం నడుచుకుంటామని చెప్పి భారత రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేసిన వ్యక్తిగా ఇక్కడ ప్రజలందరూ కూడా మరొక్కసారి నేను ధీమాగా మరి ఇంకొకసారి ప్రమాణం చేస్తూ వారి సమస్యలు ఏమైనా ఉంటే అన్నీ కూడా ముందుకు తీసుకురండి, మనం ప్రభుత్వంతో మాట్లాడి తప్పకుండా సమస్యల్ని సామరస్యంగా పరిష్కరిద్దామని కూడా చెప్పాను. అనంతరం మాజీ కార్పొరేటర్ ఎదుపాటి రామయ్య మాట్లాడుతూ అంబేద్కర్ కేవలం ఒక వర్గానికి చెందిన నేత కాదని, ఆయన ప్రపంచం గర్వించదగ్గ మేధావి అని కొనియాడారు. ఒబామా, నెల్సన్ మండేలా వంటి ప్రపంచ నాయకులే అంబేద్కర్ సిద్ధాంతాలను ప్రశంసించారని గుర్తు చేశారు. కేవలం జయంతి రోజున మాత్రమే కాకుండా నిరంతరం ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. రాజకీయ అధికారం ద్వారానే బడుగు బలహీన వర్గాల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్న అంబేద్కర్ మాటలను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించారు. ఎందుకంటే వాళ్ళు ప్రజాసేవలో 10 సంవత్సరాలు అయింది ఆ సంఘం పెట్టి ప్రజాసేవలో ఉంటూ అందరు కూడా సేవ చేస్తున్నారు. అలాంటి వారు ఈరోజు కూడా స్థానిక శాసనసభ్యులు యలమంచి సత్యనారాయణ చౌదరి గారు పిలిచి వారి యొక్క ఆలోచనలు చెప్పారు. వారి యొక్క మాకు త్వరలో మీరందరూ కూడా మాకు ఒక సామాజిక భవనం కావాలని కోరారు. అవి కూడా సార్ ఓకే అన్నాడు. అదేవిధంగా స్థానికంగా పెద్ద నేతలందరూ వచ్చాడు. వీళ్ళ యొక్క సంక్షేమ కార్యక్రమంగా కొనసాగాలని అంబేద్కర్ ఆశయాలకి మేము కూడా సపోర్ట్ చేస్తామని. అంబేద్కర్ ఏ ఒక్క వర్గానికో చెందిన వ్యక్తి కాదని, అన్ని వర్గాలకు చెందిన వ్యక్తి అని ఏపీ ఎంఎస్ఎంఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ పేర్కొన్నారు. రాజ్యాంగంతో ప్రజలందరికీ అనేక హక్కులు కల్పించారని గుర్తు చేశారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా జనసేన పార్టీ పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. విజయవాడ విద్యాధరపురంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ఎంఎస్ఎంఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్, మాల కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను తదితరులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ శివశంకర్ మాట్లాడుతూ అంబేద్కర్ కేవలం ఒక వర్గానికే కాకుండా ప్రపంచానికే మేధావి అని, ఆయన ఆశయాలను కేవలం జయంతి రోజునే కాకుండా నిరంతరం స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి రాజకీయ అధికారమే మాస్టర్ కీ అని నమ్మిన అంబేద్కర్ సిద్ధాంతాలను అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ముఖ్యంగా ఎంఎస్ఎంఈ ద్వారా దళితులకు సబ్సిడీలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ అండగా ఉంటున్నామని తెలిపారు. త్రికరణ శుద్ధితో అంకితభావంతో పనిచేయకపోవడం వల్ల వీలు అనిపిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు అంబేద్కర్ గారి భావజాలము ఈ సొసైటీకి రిలవెన్స్. ఆయన రిజర్వేషన్ పాలసీ పెట్టేటప్పుడు కూడా ఏం చెప్పారు అంటే, నేను ఒక ఆర్మీని క్రియేట్ చేస్తున్నాను రిజర్వేషన్స్ ద్వారా. వాళ్ళు పల్లెల్లో ఎక్కడో మూల నివసిస్తున్నటువంటి మూల జీవితాలుగా వీళ్ళ బాగోగులన్నీ చూస్తారని చెప్పేసి అంటే ఆ వర్గం కూడా ప్రశ్న పెట్టేస్తుంది. ఈరోజు చాలా అన్యాయం జరుగుతున్నాయి. దళితులకు కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ సమాజంలో అంబేద్కర్ గారు పొలిటికల్ పవర్ మాస్టర్కి उसके unlock all the problems of the world. Political power. భారతదేశంలో సమస్యలు ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయి సమస్యలు. బడుగు బలహీన వర్గాల దగ్గర ఉన్నాయి సమస్యలు, దళితుల దగ్గర ఉన్నాయి సమస్యలు, బీసీ దగ్గర ఉన్నాయి. కానీ నాయకత్వం
జనసేన పార్టీ నాయకులు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సామాజిక న్యాయం కోసం కృషి చేసిన 113 మంది త్యాగమూర్తులను గౌరవించి 100 మంది మహిళలకు చీరలను పంపిణీ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనక బడుగు బలైన వర్గాలకి నిజంగా ఈరోజు ఆయన ఉండబట్టే ఈరోజు బడుగు బలైన వర్గాలైన ప్రతి ఒక్కళ్ళం ఎవరైనా సరే ఈరోజు ఈ విధంగా జీవిస్తున్నాం. కలిసిమెలిసి సమాజంలో అందరితోనూ మరి అగ్రకులాలతో అందరితోనూ కలిసిమెలిసి బ్రతుకుతున్నామంటే అంబేద్కర్ యొక్క ఆలోచనే. అంబేద్కరే లేకపోతే ఈరోజు అట్టడిగిన కులాలు కానీ బడుగు బలైన వర్గాలు దళితులు కానీ ఎస్సీ బీసీలు కానీ ఎవరు కూడా ఈ యొక్క భూమిపై ఈ యొక్క భారతదేశంపై ఉండేవారు కాదు. అంబేద్కర్ గారు అంటేనే సోషల్ జస్టిస్. అలాంటి సోషల్ జస్టిస్ కోసం పనిచేసి నిరంతరం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసిన కొందరు త్యాగమూర్తులు వాళ్ళ ఏదైతే సొసైటీ కోసం లేదా జాతి కోసం వాళ్ళు ఏదైతే ప్రయత్నం చేశారో అలాంటి వారిని గుర్తించి వారిని ఈరోజు గౌరవించుకునే విధంగా ఒక 13 మందిని ఈరోజు ఐడెంటిఫై చేయడం జరిగింది. వారిని గౌరవించుకునే విధంగా ఈరోజు ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఫైర్ స్టేషన్లను ఆధునీకరించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అభిప్రాయపడ్డారు. గన్నవరం ఫైర్ స్టేషన్లో ఉన్న నీటి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే శాఖలో సిబ్బంది కొరతను తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే 600 ఖాళీలలో 300 పోస్టులను భర్తీ చేయడానికి చర్యలు తీసుకున్నారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో గన్నవరం అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరై వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా 1944లో ముంబై డాక్ యార్డ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 66 మంది అగ్నిమాపక సిబ్బందికి ఎమ్మెల్యే అగ్నిమాపక సిబ్బందితో కలిసి నివాళులు అర్పించారు. అనంతరం ఫైర్ స్టేషన్లోని వసతులు, ఫైర్ ఇంజన్ను పరిశీలించారు. అగ్నిమాపక సిబ్బంది అందిస్తున్న సేవలను ఆయన ప్రశంసించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది ముంబై డాక్ యార్డ్ అగ్ని ప్రమాదంలో మృతి చెందిన అమరవీరుల స్మారకార్థం నేషనల్ ఫైర్ డేగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత 82 ఏళ్లుగా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నందుకు సిబ్బందిని అభినందించారు. అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, పాఠశాలలు వంటి బహిరంగ ప్రదేశాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించి అగ్ని ప్రమాదాలు మరియు వరదల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఫైర్ స్టేషన్లు ఆధునీకరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సరైన పరికరాలు లేని చోట ఉన్న ఇబ్బందులను అధిగమించేలా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో సదుపాయాలను మెరుగుపరచాలని, హెల్త్ చెకప్లకు కూడా ఉపయోగపడేలా మార్పులు తీసుకురావాలని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. గన్నవరం ఫైర్ స్టేషన్లో ఉన్న నీటి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఫైర్ స్టేషన్లు, ఫైర్ ఇంజిన్లు అనేవి గతంలో అన్ని పూరిళ్లే ఉన్న టైంలో చాలా అవసరం. కానీ వీటిని ఇంకా దీన్ని కొంచెం రెనోవేట్ చేసిన అవసరం ఉందని నేను భావిస్తున్నా. సరైన ఎక్విప్మెంట్ లేమి కూడా చిన్న ఇబ్బంది ఉన్న పరిస్థితి. నియోజకవర్గంలో ఒక ఫైర్ స్టేషన్ ఉన్నా ఈ ఫైర్ స్టేషన్ వాటర్ సమస్య ఉందంటే ఎంఆర్ఓని, ఎండిఓని పిలిచారు. ఇప్పుడు కనెక్షన్ ఇస్తున్నారు. వాటర్ సమస్య తీరిపోయింది. రాబోయే కాలంలో అన్ని ఫైర్ స్టేషన్స్ని ఆధునీకరించి వీటిని హెల్త్ చెకప్లు కూడా వాడే విధంగా మారిస్తే బాగుంటుంది ప్రపంచ దేశాల్లో మిగతాట్లాగా అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తారు. అలాగే వీళ్ళకున్న సమస్యల్లో స్టాఫ్ షార్టేజ్ ఉంది. ఆ షార్టేజ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు 600 పోస్టులు దాదాపు ఖాళీ ఉంటే 300 మందికి రిక్రూట్మెంట్ చేస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వారం రోజులు వారోత్సవాలు నిర్వహిస్తారు. ఈ రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, స్కూల్స్, పబ్లిక్ ప్లేసుల్లో మాక్ డ్రిల్ చేస్తారు. గన్నవరం స్టేషన్ ఫైర్ ఆఫీసర్ షేక్ అహ్మద్ మాట్లాడుతూ వారం రోజుల పాటు ప్రజలకు అగ్ని ప్రమాదాలపై విస్తృత అవగాహన కల్పిస్తామని తెలిపారు. సమాజంలోని ప్రతి ఒక్కరికి అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన ప్రాథమిక జాగ్రత్తలపై అవగాహన కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు. వారోత్సవాలలో భాగంగా అపార్ట్మెంట్లు, పరిశ్రమల్లో గ్యాస్ లీకేజీలు, ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ల వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పిస్తామని అన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు మాక్ డ్రిల్స్ ద్వారా రక్షణ చర్యల గురించి వివరిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఏదైతే ప్రజల్లో అవగాహన కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమాన్ని పూర్తిగా ప్రజలకు అందేలాగా చివరి వరకు కూడా ప్రయత్నం చేయడం మా కర్తవ్యం. అలాగే అపార్ట్మెంట్లు, గ్యాస్ లీకేజీలు, ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్లు, అలాగే హాస్పిటల్స్, అలాగే ఇండస్ట్రీస్, వీటిలో జరిగే అగ్ని ప్రమాదాల మీద ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రిమిసెస్లో మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది చేయడం జరుగుతుంది. మా ఉద్దేశం ఏంటంటే చివరి వ్యక్తి వరకు కూడా అగ్ని ప్రమాదాలు జరిగితే ప్రాథమికంగా ఏ విధంగా నివారించాలి అనేది ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. దాని మీద అవగాహన కార్యక్రమాలు మేము
ఇప్పుడే కాదు, ఇంకా ముందు ముందు కూడా వారానికి 2 చొప్పున మేము చేసుకుంటూ వెళ్ళమని మా గౌరవనీయులు డీజీ గారు పివి వెంకటరమణ సార్ చెప్పడం జరిగింది. విజయవాడ గొల్లపూడి మహాత్మా గాంధీ హోల్సేల్ మార్కెట్ యార్డుకు చెందిన ఓ వివాహితను మాయమాటలతో లోబర్చుకుని ఆమె నగ్న ఫోటోలతో లైంగిక బెదిరింపులకు పాల్పడుతున్న వైఎస్ఆర్సీపీ కీచక నేత ముద్దు బాల వెంకటేశ్వర్లను పోలీసులు అదుపులోకి తీసుకోవాలని టీడీపీ పశ్చిమ వాణిజ్య విభాగం అధ్యక్షులు ఇందుకూరి యువరాజ్ డిమాండ్ చేశారు. మహిళలను లైంగికంగా వేధించటమే ధ్యేయంగా పెట్టుకున్నారని మండిపడ్డారు. పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా బాధితురాలికి న్యాయం చేయడంతో పాటు వైసీపీ కీచక నేతను తక్షణమే అరెస్టు చేయాలన్నారు. గొల్లపూడి మహాత్మా గాంధీ హోల్సేల్ మార్కెట్ యార్డుకు చెందిన ఓ వివాహితను మాయమాటలతో లోబర్చుకుని ఆమె నగ్న ఫోటోలతో లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వైఎస్ఆర్సీపీ కీచక నేత ముద్దు బాల వెంకటేశ్వర్లను పోలీసులు అదుపులోకి తీసుకోవాలని టీడీపీ పశ్చిమ వాణిజ్య విభాగం అధ్యక్షులు ఇందుకూరి యువరాజ్ డిమాండ్ చేశారు. విద్యాధరపురం ఆర్టీసీ డిపో ఎదురుగా గల రాష్ట్ర ఆర్యవైశ్య సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ కార్యాలయంలో టీడీపీ పశ్చిమ వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వాణిజ్య విభాగం పశ్చిమ అధ్యక్షులు ఇందుకూరి యువరాజ్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ అగ్రనేతల నుంచి కింది స్థాయి నేతల వరకు కామపిశాచాల్లా మారారని దుయ్యబట్టారు. మహిళలను లైంగికంగా వేధించడమే ధ్యేయంగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఆ పార్టీకి చెందిన ఊర్మిళా నగర్ ముద్దు బాల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి గొల్లపూడి మహాత్మా గాంధీ కమర్షియల్ కాంప్లెక్స్లోని ఓ వివాహితను మాయమాటలతో లోబర్చుకోవడమే కాకుండా ఆమెను నగ్నంగా ఫోటోలు తీసి భారీగా డబ్బు గుంజుకోవడం జరిగిందన్నారు. ఈ వ్యవహారం ఆమె భర్తకు తెలియడంతో బాధితురాలితో కలిసి భవానీపురం పోలీస్ స్టేషన్లో ముద్దు బాల వెంకటేశ్వర్లపై ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. వైసీపీకి చెందిన పశ్చిమ నియోజకవర్గ విభాగ అధ్యక్షుడని తెలిసింది. అతని పేరు మద్ది బాలు అలియాస్ మద్ది బాల వెంకటేశ్వర్లు అన్నమాట. ఇతను వచ్చేసి ఆర్యవైశ్య వ్యాపారస్తుల భార్యలను ట్రాప్ చేస్తూ వాళ్ళతో సాహిత్య సంబంధాలు పెట్టుకొని వాళ్ళని నూడుగా ఫోటోలు తీసి బెదిరింపులు చేయడం జరుగుతుంది. ఇలాగ అంతకుముందు 2-3 కార్యక్రమాల్లో కూడా మనోడు చేయటం జరిగింది. అతను వచ్చేసేసరికి 21 లక్షలు తీసుకున్నదే కాకుండా ఇప్పుడు ఆ మహిళను 2 కోట్లు ఇమ్మని డిమాండ్ చేయడం జరుగుతుంది. అది ఆ మహిళ తట్టుకోలేక వాళ్ళ భర్తకి చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. కానీ ఇతను వచ్చేటప్పటికి మద్ది బాలు అనే వ్యక్తి వెల్లంపల్లికి ముఖ్య అనుచరుడు అనమాట. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏదన్నా కార్యక్రమాలు చేసినా ఏదైనా చెందినా అందులో లోపాలను ఎత్తిపుచ్చుతూ మాట్లాడితే ప్రెస్ మీట్లు పెట్టడం కానీ వాళ్ళ పేటీఎం బ్యాచ్లతో కానీ ఇది చేసేవాడు ఇవాళ ఒక ఆర్యవైశ్య మహిళకు ఇంత జరుగుతున్న ఎటువంటి ప్రెస్ మీట్లు పెట్టడం కానీ ఏమీ చేయకపోగా మాజీ కార్పొరేటర్లను ఆ నిందితుడి వైపు సపోర్టుగా మాట్లాడుతూ రాయబారాలు జరుపుతూ ఉన్నాడు. దీన్ని మేము చాలా ఖండిస్తున్నాము. పోలీసులు ఈ సంభాషణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజలకు కూడా తెలిసేటట్టు. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ పశ్చిమ వాణిజ్య విభాగం నాయకులు నందిపాటి నరసింహారావు, తాత శ్రీనివాసరావు, చందోలు వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగం ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరికీ సమాన హక్కులు కల్పించారని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎంఎస్ బేగ్ అన్నారు. నిరక్షరాస్యులైన మహిళలకు విద్య నేర్పేందుకు అనువుగా వేసవి శిక్షణ శిబిరాన్ని 45 రోజుల పాటు నిర్వహించేందుకు విద్యాంజలి స్కూల్ యాజమాన్యం ముందుకు రావడం అభినందనీయమన్నారు. తమ గ్రంథాలయాల్లో కూడా వేసవిలో ఈ తరహా శిబిరాలను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. వించిపేటలోని ఎంఎస్ బేగ్ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎంఎస్ బేగ్, విద్యాంజలి స్కూల్ అధినేత పుష్పాల శ్రీనివాసరావు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం ఎంఎస్ బేగ్ శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడుతూ నారీ శక్తి ఉచిత స్త్రీ వయోజన విద్యా కేంద్రం పేరిట మహిళలకు చదువులో శిక్షణ ఇస్తున్నారని తెలియజేశారు. తమ కార్యాలయంలోనే 45 రోజుల పాటు కొనసాగే ఈ వేసవి శిక్షణా శిబిరంలో మహిళలను విద్యావంతులను చేసేందుకు ఈ శిబిరాన్ని నిర్వహిస్తామని తెలిపారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా అందరికీ సమాన అవకాశాలు కల్పించారని వారు తెలిపారు. అయితే వెనుకబడిన ప్రాంతమైన వించిపేట ప్రాంతంలో నిరక్షరాస్యులైన మహిళలు ఎంతోమంది ఉన్నారని వారిని అక్షరాస్యులను చేసేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఈ అవకాశాన్ని స్థానికంగా ఉన్న మహిళలు సద్వినియోగం చేసుకుని అక్షరాస్యులు కావాలని వారు సూచించారు. ఈ నెల 22వ తేదీన ఈ కేంద్రాన్ని ప్రారంభిస్తామని, 45 రోజుల పాటు శిక్షణ ఉంటుందని వారు స్పష్టం చేశారు. గ్రంథాలయాల్లో కూడా ఈ తరహా వయోజన విద్యా కార్యక్రమాలు నిర్వహించే దిశగా కృషి చేస్తామని చెప్పారు. ఎంతో కాలంగా పశ్చిమ నియోజకవర్గంలో వించిపేట అనే వెనుకబడిన ప్రాంతం మనందరికీ తెలిసిన విషయమే.
గత 18 ఏళ్ళుగా ఇక్కడ ఉన్న పేద ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండే విద్య, అంటే తక్కువ ధరలో వాళ్ళందరూ కూడా విద్య కల్పించాలని, తక్కువ ఫీజులతో విద్య అందించాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో 18 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన గీతాంజలి స్కూల్, ఆ తర్వాత ఈరోజు విద్యాంజలి స్కూల్ పేరుతో ఇక్కడే మనందరి పిల్లల కోసం ఆయన అందరూ కూడా కష్టపడి, వాళ్ళ యాజమాన్యం, వాళ్ళ టీచర్స్ అందరూ కూడా ఎంతో కష్టపడుతూ ఉన్నారు. ఎన్నో సందర్భాల్లో ఇక్కడ నేను రావడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ మహిళలందరూ కూడా చదువుకున్న మహిళలందరూ కూడా వాళ్ళకు ఎలాగైనా ప్రాధాన్యత ఇవ్వాలి, వాళ్ళకి మళ్ళీ నేర్చుకునే అవకాశం కల్పించాలి, విద్య నేర్చుకునే అవకాశం కల్పించాలి అనే ఒక మంచి సంకల్పంతో చదువు రానటువంటి మహిళలకు చదువు నేర్పించే దిశగా మేము ఒక ప్రాజెక్టు ఏర్పాటు చేశాము. దానికి ఎంఎస్ బేగ్ గారు గ్రంథాలయ చైర్మన్గా వారి యొక్క సహకారాన్ని, చేయూతను మాకు ఇవ్వడం అనేది సంతోషదాయకం. మరి ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ యొక్క నారీ శక్తి వయోజన స్త్రీ విద్యా కేంద్రాన్ని ప్రారంభించగలిచామని చెప్పేసి ఈరోజు మీకు సవనీయంగా మేము విన్నవించుకుంటున్నాము. మరి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రోగ్రామ్ లాంచింగ్ దిశగా మన ఎంఎస్ బేగ్ గారు ఈరోజు రావడం అనేది జరిగింది. అట్లాగే ఈ కార్యక్రమాన్ని తరగతులు ప్రారంభం ఈ నెల 22వ తారీఖు 10:30 గంటలకి ఇదే క్యాంపస్లో, ఎంకే బేగ్ గారి క్యాంపస్లో చేయడం అనేది జరుగుతుంది. దేశంలో రాజ్యాంగ హక్కులు కాలరాసేలా పాలకులు వ్యవహరిస్తున్నారని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పలేటి దేవిప్రసాద్ విమర్శించారు. అంబేద్కర్ ఆశయ సాధనలకు రిపబ్లికన్ పార్టీ కృషి చేస్తుందని ఆయన వెల్లడించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని వాడవాడలా ఘనంగా నిర్వహించారు. నగరంలోని గురునానక్ కాలనీ రిపబ్లికన్ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పులేటి దేవిప్రసాద్, పలువురు నాయకులు బాబు సాహెబ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బిఆర్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను నేతలు గుర్తు చేసుకున్నారు. రాజ్యాంగ హక్కులు కాలరాసేలా పాలకులు వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా దేవిప్రసాద్ విమర్శించారు. అంబేద్కర్ ఆశయ సాధనలకు రిపబ్లికన్ పార్టీ కృషి చేస్తుందని దేవిప్రసాద్ వెల్లడించారు. ఇది భారతదేశ ప్రజలందరికీ కూడా ఎంతో సంతోషకరమైనటువంటి వార్త. ఎందుకంటే ఆ మహనీయుడు ఈ దేశంలో పుట్టడం వల్ల, ఈ గడ్డలో పుట్టడం వల్ల అనేక రకాలైనటువంటి భారతదేశ సమాజంలో కానీ, ప్రభుత్వంలో కానీ, ఆర్థిక వ్యవస్థలో కానీ, రాజకీయ వ్యవస్థలో కానీ బ్రహ్మాండమైనటువంటి మార్పులు ఈ దేశంలోకి రావటం జరిగినాయి. ఎందుకంటే మరి అంతకుముందు ఈ కుల వ్యవస్థ భారతదేశంలో మరి వేళ్ళూరు కొనిపోయి మనధర్మశాస్త్రం నడుస్తూ మరి 90% ప్రజల్ని శూద్రులుగా చేసి, వాళ్ళకి ఏ రకమైన మానవ హక్కులు లేకుండా చేసి, వాళ్ళకి ఏ రకమైన రాజ్యాంగ హక్కులు లేకుండా చేసి, వాళ్ళ మనుషులుగా కూడా చూడనటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో ఉన్నటువంటి దయనీయమైన పరిస్థితి మీద మరి చిన్నతనం నుంచి కూడా అనేక వివక్ష మరి అవమానాలను భరించినటువంటి అంబేద్కర్ గారు ఒక ఛాలెంజ్గా తీసుకుని దాన్ని ఈ యొక్క వివక్షని భారతదేశంలో తీసివేయాలి, ఈ యొక్క అసమానతలను తీసివేయాలి, ఈ కుల వ్యవస్థను రద్దు చేయాలి, భారతదేశ ప్రజలందరూ కూడా మరి భారతమాత బుద్ధబిడ్డలుగా కలిసిమెలిసి జీవించే ఒక విధానాన్ని మనం భారతదేశంలో తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో మరి ఆయన అనేక పోరాటాలు చేశాడు. మరి మహత్ చెరువులో మరి నీళ్లు తాగేటటువంటి హక్కుని దళితులకి తీసుకుని వచ్చాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని స్ఫూర్తిగా తీసుకుని విద్యావంతులు కావాలని ఐఏఎస్ ర్యాంకర్ మేదర హర్షిత పిలుపునిచ్చారు. తన వంటి వారు విద్యావంతులై ఐఏఎస్లు కావటానికి ఆయన స్ఫూర్తిగా నిలిచారని ఆమె పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు పశ్చిమ నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. ఐఏఎస్ ర్యాంకర్ మేదర హర్షిత చిట్టినగర్ టైనర్పేటలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆమె బాటసారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఎన్నో అవమానాలను అధిగమించి ఆయన బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం రాజ్యాంగాన్ని తెచ్చారని తెలిపారు. అంబేద్కర్ స్ఫూర్తితో అందరూ ఉన్నత విద్యావంతులు కావాలని ఆమె ఆకాంక్షించారు. తాను ఈరోజు విద్యావంతురాలునై ఐఏఎస్ ర్యాంకు సాధించారంటే అందుకు ప్రేరణ అంబేద్కర్ అని ఆమె స్పష్టం చేశారు. I'm able to study and achieve whatever I have in my life today. I am here because he was there before me. So I would wish everyone a very happy Ambedkar Jayanti, and also this Ambedkar Gari life, Ambedkar's life, Sir's life, and everybody who has been a achiever's life should be an inspiration to study and to improve their own lives.
education is the only thing that will change our lives. So I would tell everybody to educate their children in the best. ఈ కార్యక్రమంలో హర్షిత తండ్రి సిఐ మేదర సుధాకర్ ఇంకా పలువురు స్థానికులు తదితరులు పాల్గొన్నారు. సూర్య సత్య చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని జనసేన పార్టీ నాయకులు సామినేని ఉదయభాను, అమ్మిశెట్టి వాసు అన్నారు. గత 10 ఏళ్లుగా రాజగిరి సోమేశ్వరరావు కుటుంబం సామాజిక సేవలో ముందంజ వేయడం ప్రశంసనీయమన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో రాబోయే రోజుల్లో ట్రస్ట్ తరపున సామాజిక సేవ కార్యక్రమాలను మరింత విస్తృతపరచాలని వారు కోరారు. ట్రస్ట్ తరపున సాగించే కార్యక్రమాలకు తమ వంతు సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. సూర్య సత్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయిరాం థియేటర్ సెంటర్లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు సామినేని ఉదయభాను, అమ్మిశెట్టి వాసు ముఖ్య అతిథులుగా పాల్గొని చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజగిరి సోమేశ్వరరావు కుటుంబం సమాజానికి తమ వంతు సాయం అందించే ఉద్దేశంతో ట్రస్ట్ ఏర్పాటు చేసి 10 ఏళ్లుగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో రాబోయే రోజుల్లో సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తృతపరచాలని సూచించారు. ట్రస్ట్ కార్యక్రమాలకు తమ వంతు సహకారం ఉంటుందని వారు స్పష్టం చేశారు. అలా సోమేశ్వరరావు గారికి, వారి కుమారులు చంద్రశేఖర్ గారికి, వారి మిత్రులకి శ్రీనివాస్ గారికి అందరూ కూడా హృదయపూర్వకమైన జనసేన పార్టీ తరఫున అభినందన తెలియజేస్తున్నాం. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో మరి ప్రతి వారికి తోటి వారికి సహాయం చేయమని చెప్పారు. అలానే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మరి జన్మదినోత్సవం, మరి వారి జయంతి సందర్భంగా ఇటువంటి సేవా కార్యక్రమం చేయడం కూడా సోమేశ్వరరావు గారు చాలా మంచి పని చేశారు. వారు చేసే కార్యక్రమానికి ఎప్పుడు కూడా జనసేన పార్టీ అండగా ఉంటుందని, అలానే మొన్న మరి పోతిన చిన్న గారి విగ్రహం ఆవిష్కరణ విషయంలో కూడా వారు చాలా ముందుండి మరి మంచి కార్యక్రమాన్ని జరిపించారు. వారికి భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి మరి వారిని కోరుకుంటూ సూర్య సత్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాజగిరి సోమేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఏటా వేసవి కాలంలో చలివేంద్రాలు, మజ్జిగ పంపిణీ వంటి కార్యక్రమాలతో పాటు విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. కరోనా, వరదలు వంటి విపత్తుల సమయంలో తమ ట్రస్ట్ తరపున పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించామని వివరించారు. ప్రతి ఆదివారం మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. రాబోయే రోజుల్లో తమ కుటుంబ సభ్యులు భాస్కర్ రావు, చంద్రశేఖర్, శ్రీనివాసరావు, పవన్ కుమార్ సహకారంతో ఇదే సేవా స్ఫూర్తిని కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. గత 10 సంవత్సరాలుగా అన్ని సేవాకార్యములు ఇదే కాకుండా వరదలు వచ్చినప్పుడు కానీ, తర్వాత ఇది ఆదివారం ఉచిత మెడికల్ క్యాంపు, ప్రతి ఆదివారం కూడా మెడికల్ క్యాంప్ పెట్టడం, తర్వాత ఈ అన్నదాన కార్యక్రమాలు సత్యంగా సేవా సంస్థ ద్వారా ఎన్నో అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తాం. రేపు జూలై నెలలో స్కాలర్షిప్ ప్రోగ్రాం కూడా ఉంది. అప్పుడు సార్ గారు, ఈ సారు అందరూ వస్తారు. అది ఇంకా చాలా పేదలకి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం అధ్యక్షులు బాయన బాపూజీ, మాజీ కార్పొరేటర్లు మహాదేవ్ అప్పాజీ, మరుపిళ్ల రాజేష్, రాకేష్ పబ్లిక్ స్కూల్ అధినేత ఎన్వీ రావు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం నెడమానూరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి కార్యక్రమాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని 3 బొమ్మల సెంటర్లో మాజీ సర్పంచ్ శీలం రంగారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే వలభనేని వంశీ స్థానిక నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్స్ పంచారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని వంశీ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి అందించిన సేవలను కొనియాడారు. కృష్ణా జిల్లా గన్నవరంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రముఖ లాయర్ సోమేశ్వరరావు, టీడీపీ నాయకులు అమలదాసు ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి స్థానిక ముస్లిం సోదరులు, ఎయిర్పోర్ట్ డీఎస్పీ ధర్మేంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మొదటగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ అంబేద్కర్ అందరివాడని, ఆయన రాజ్యాంగం అందరికీ స్ఫూర్తిదాయకమని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో లాయర్ సోమేశ్వరరావు, టీడీపీ నాయకులు అమలదాసు, మైనారిటీ హక్కుల రక్షణ సమితి అధ్యక్షులు మహమ్మద్ ఫరూక్, హుబ్లీ, దళిత సోదరులు పాల్గొన్నారు. అందరికీ కూడా ఆయన నాయకులు, ఆయన దిశనిర్దేశం చేసి రాజ్యాంగం రాశారు. ఇందాక మౌలానా గారు చెప్పినట్లు ఒక మతానికి క్రిస్టియన్స్కి బైబిల్ ఉంది, ముస్లిమ్స్ ఖురాన్ ఉంది, మన హిందూస్కి భగవద్గీత ఉంది. కానీ అందరికీ కలిపి 141 కోట్ల మందికి కలిపి ఒకే ఒక గ్రంథం, అది రాజ్యాంగం. కాబట్టి ఈ రాజ్యాంగ ఫలాలు మనం అనుభవిస్తా ఉన్నాం. ఒకటే కోరేది, ఎవరికైనా కానీ మనకి స్వేచ్ఛ స్వతంత్రాలు ఉన్నాయి. ఆ స్వేచ్ఛ స్వతంత్రాలని ఎవరు హరించుకోకుండా 140 కోట్ల జనాభా భారతీయులందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఒక గొప్ప పుస్తకం అదే రాజ్యాంగం. ఆ రాజ్యాంగంకి లోబడి
భారతీయులందరూ తమ ఒక జీవితాన్ని గడపాలని, అలాగే హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, ఈసాయి అందరూ ఐక్యతగా భాయిగా ఉండాలని ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరికీ పిలుపునిస్తున్నాము. అందరూ కూడా ఎంతో మంది అంటూ ఉన్నారు ఈ రోజున ఈ దళితులందరూ కూడా ఎంతో అభివృద్ధి చెంది ఉన్నారని. కానీ ఈ రోజు కూడా ఎంత చదువుకున్నా, ఎంత ముందుకు వెళ్తున్నా కానీ అనేకమైనటువంటి అవమానాలు, అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. వాటన్నిటిని కూడా అధిగమించాలి అంటే అందరం కూడా కలిసి ఉండాలి, ఐక్యత ఉండాలి, ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక మంచి సదుద్దేశంతో ఈ రోజు ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్క నాయకుడిని, జేఏసీ తరఫున వచ్చినటువంటి ప్రతి నాయకుడిని కూడా మేము ఈ రోజు ప్రత్యేకంగా అభిమానిస్తూ కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగనగూడెం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని కమ్యూనిటీ హాల్లో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రజాప్రతినిధులు, అధికారులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు మాట్లాడుతూ అంబేద్కర్ కేవలం రాజ్యాంగకర్త మాత్రమే కాదని దేశ జల మరియు విద్యుత్ విధానాలకు అసలైన రూపకర్త అని కొనియాడారు. 1945లో సెంట్రల్ వాటర్వేస్ ఇరిగేషన్ నావిగేషన్ కమిషన్ ఏర్పాటులో ఆయన పోషించిన కీలక పాత్రను, నదీ జల వివాదాల పరిష్కారానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 262ను చేర్చిన విధానాన్ని ఆయన గుర్తు చేశారు. అంబేద్కర్ స్ఫూర్తితోనే తెలుగుదేశం ప్రభుత్వం అణగారిన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించిందని పేర్కొంటూ స్థానిక సంస్థల ద్వారా సామాన్యులకు అధికార ఫలాలు అందుతున్నాయని తెలిపారు. జల విధాన రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఎందుకంటే 1937లోనే ఇండిపెండెన్స్ ముందే కార్మిక శాఖగా ఉండి, కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జలవనరులు దాని కింద ఉంటే ఈ సిబిఐపి అని చెప్పి ఏర్పాటు చేసి సెంట్రల్ నావిగేషన్ సిస్టమ్ తీసుకువచ్చి అన్ని రాష్ట్రాలను కూడా అందులో కలిపి మన గోదావరి కానీ, బియాస్ కానీ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడానికి, తర్వాత కాలక్రమేణా సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ గారు ఏర్పడటానికి ప్రధాన భూమిక నిర్వహించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఎందుకంటే ముఖ్యంగా మన వారు బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన సూచనలతో బడుగు బలహీన వర్గాలని ముందుకు తీసుకొచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. గతంలో కానీ ఎన్టీ రామారావు హయాంలో కానీ, చంద్రబాబు నాయుడు గారి ఎన్డీఏ ప్రభుత్వంలో కానీ, ముఖ్యంగా ఆ రోజు వారు ఇచ్చిన స్ఫూర్తితోనే నారా చంద్రబాబు నాయుడు గారు జిఎంసీ బాలయోగ్ గారిని స్పీకర్ గా చేయటం జరిగింది. అలాగే కావలి ప్రతిభా భారతి గారిని అసెంబ్లీ స్పీకర్ గా చేయటం కానీ, ఆ రోజు మహేంద్రనాథ్ గారిని పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులుగా చేయటం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.